హార్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తెరవాలన్నటువంటిది ఇరాన్ కోరిక కూడా. కానీ అదెందుకు? తన షిప్పులోకి ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇబ్బంది లేకుండా. మిగతా షిప్పులు మాత్రం అడ్డుకుంటోంది. అదే సందర్భంలో అదే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ షిప్పులు పోనీయకుండా అడ్డుపడుతోంది అమెరికా. ఇప్పుడు మధ్య మార్గ పరిష్కారంగా హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని మేము వదిలేస్తాం. మీరు మా దిగ్బంధాన్ని వదిలేయండి అని చెప్పి ఇరాన్ అడుగుతోంది. దీనికి ముందుకొస్తుందా అమెరికా? ఎందుకంటే అమెరికా అణ్వస్త్రాలు తేలేదాకా దిగ్బంధం వదలనంటుంది. కానీ ఇప్పుడు ఈ దిగ్బంధం కారణంగా ఇరాను నష్టపోతోంది ఆర్థికంగా, ప్రపంచము నష్టపోతుంది. ఇప్పుడు $121 పెట్రోల్ డీజిల్ చేరడంతో బ్యారెలు విపరీతంగా అంటే డబుల్ కాస్ట్ అయిపోయింది ప్రపంచానికి. ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల గురించి చర్చ తర్వాత చేద్దామన్న పేరుతో ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధిని అటు అమెరికా ఇటు ఇరాన్ వదిలేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నది నిపుణులు చెప్తున్నమాట.